వికారాబాద్ జిల్లా తాండూరు రాజీవ్ కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య పాత కక్షలతో గొడవ జరిగింది. ఆపేందుకు వెళ్లిన వ్యక్తిని బలి తీసుకుంది. ఖంజాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి కిట్టు అనే వ్యక్తితో ఓ అమ్మాయి విషయంలో పాత కక్షలున్నాయన్నారు ఎస్పీ స్నేహ మెహ్రా. దీంతో గోపాల్ కత్తితో కిట్టును వెంబడించాడు. నూర్ అహ్మద్ కు చెందిన బీఫ్ షాపులో కిట్టు తలదాచుకున్నాడు. కిట్టును కాపాడేందుకు ప్రయత్నించిన షాప్ యజమాని నూర్ అహ్మద్ అతని కుమారుడు అబ్బును కత్తితో పొడిచాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన నూర్ అహ్మద్ ను మెరుగైన వైద్యం కోసం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించగా మార్గ మధ్యలో చనిపోయాడని చెప్పారు. నేరానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు పోలీసులు. గోపాల్ అనే వ్యక్తి కిట్టు ఇంకా ఒక కొడుకుతో ఇంతకుముందు పాత విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒక నెల ముందు కూడా 15 రోజు ముందు కూడా వాళ్ళ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగినాయి. నిన్న గోపాల్ అండ్ అతనితో పాటు ఇంకా 6 మంది మొత్తం తాగి కండిషన్లో ఈ కిట్టుకి కొట్టారు. తర్వాత చేజ్ చేశారు, వాళ్ళకి ఫాలో చేశారు. ఈ కిట్టు పెరిగెత్తు ఒక బీఫ్ షాప్ అది షాప్ దగ్గర వచ్చారు. ఆ షాప్లో అతని ఫ్రెండ్ అబూ సోఫియా అని ఒకరే ఉన్నారు. అతనికి షెల్టర్ అడిగారు. మళ్ళీ షెల్టర్ అడిగితే మళ్ళీ గోపాల్ అండ్ 6 అదర్ మెంబర్స్ వచ్చి అక్కడ దాడి చేస్తే ఈ నూర్ మొహమ్మద్ ఖురేషీ ఫాదర్ ఆఫ్ అబూ సోఫియాన్ కూడా అక్కడికి వచ్చారు. మళ్ళీ అతను కూడా సిచ్యువేషన్ కొంచెం ఆపితే వాళ్ళకి పాసిఫై చేస్తే సడన్గా గోపాల్ అనే వ్యక్తి ఒక కత్తి తీసుకొని అబ్డామిన్ మీద స్టాబ్ చేశారు. ఆ టైంలో ఆదర్శ్ అయిన ఏటు అతనికి నూర్ మొహమ్మద్ 2 చేతులు కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్యూనరల్ కూడా కన్సర్న్ వ్యక్తిది నూర్ మొహమ్మద్ ఖురేషీది కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది.